ఈరోజు పంచతంత్ర కథలలో కొంగ, తాబేలు అనే కథని చెప్పుకుందాం. ఒక చెరువులో 2 కొంగలు ఉండేవి. వాటి గొంతు శబ్దాన్ని ఎంతో ఇష్టపడే ఒక తాబేలుతో స్నేహం చేశాయి. ఒక వేసవి కాలంలో ఆ తాబేలు ఉన్న చెరువు ఎండిపోవడం మొదలైంది. ఆ తాబేలును కాపాడాలి అని కొంగలు నిర్ణయించుకున్నాయి. దానికోసం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక చెరువుకు దానిని తరలించాలి అని నిర్ణయించుకున్నాయి. నడిచి వెళ్ళడానికి ఆ తాబేలుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి అవి రెండూ ఒక కర్ర చివరను పైకి పట్టుకుని దానిని నోటితో గట్టిగా పట్టుకోమని తాబేలుకు చెప్పాయి. మాట్లాడవద్దని దానిని హెచ్చరించాయి. అవి ఒక పట్టణం మీదుగా ఎగురుతూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూశారు. అది తనను తాను ఆపుకోలేక, చూడండి ఎంతమంది జనం ఉన్నారో అని అనేసింది. ఆ తర్వాత ఆ తాబేలు కిందపడి చనిపోయింది. ఈ పంచతంత్ర కథలో నీతి, పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే మాట్లాడాలి అని మనకి తెలుస్తోంది.